హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ కథలు. అనాది కాలం నుంచి మనం ఋషుల గురించి వింటూనే వస్తున్నాము. అలాంటి ఒక ఋషికి సంబంధించిన కథను అమ్మమ్మ నాతో పంచుకుంది. పూర్వకాలంలో ఒక మహారుషి ఒక చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటారు. ఆ ఋషి దిననిత్య కార్యంలో భాగంగా రోజు సూర్యోదయానికి ముందే లేవడం, సూర్య నమస్కారాలు చేయడం, స్నానం చేయడం, దేవాలయానికి దర్శించడం, భిక్షాటన చేస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ ప్రదేశాన్ని వదిలి మరో ప్రదేశానికి వెళ్ళేవారు. అలా వాళ్లకు నచ్చిన ఒక ప్రదేశంలో కూర్చుని ధ్యానాన్ని మొదలుపెట్టేవారు. వాళ్ళ ధ్యానానికి భగ్నం కలగకుండా వాళ్ళ చుట్టూ రక్షణా వలయాన్ని నిర్మించుకుంటూ ధ్యానాన్ని మొదలుపెట్టేవారు. ఇలా ఒక ప్రదేశాన్ని వెళ్ళి మరో ప్రదేశాన్ని చేరుకుంటూ చురుమురి అనే ఒక గ్రామాన్ని చేరుకున్నారు. ఆ ప్రదేశంలో భిక్షాటన చేసి తన దిననిత్య కార్యాలను ముగించుకున్న మగస్త్య ఋషి ఒక ప్రదేశాన్ని నిర్ణయించుకుని అక్కడ ధ్యానంలో కూర్చున్నారు. అదే గ్రామంలో సువర్ణ అనే అమ్మాయి నివసించేది. ఒక పేద ఇంటిలో చివరి కూతురిగా పుట్టిన సువర్ణకు అష్ట కష్టాలు, ఎక్కడికి వెళ్ళిన అవమానాలు ఎదురయ్యేది. అన్నీ సహించుకొని ఎలా బ్రతికినా ఏదో ఒక నింద వేసి తనని ఎల్లప్పుడూ దూషించేవారు ఆ ఊరి గ్రామస్తులు. ఎల్లప్పుడూ ఆ ఊరి గ్రామస్తులు వేసే నిందలను భరిస్తూ వాళ్ళు చేసే అవమానాలను సహిస్తున్న సువర్ణకు అది ఒక అలవాటుగా మారిపోయింది. ఇలా ఉండగా తన ఊరికి మగస్త్య అనే ఒక మహర్షి వచ్చారని, తను ధ్యానంలో నిమగ్నమై ఉన్నారని తెలుసుకున్న సువర్ణ ఈ సమస్యకి ఏదైనా పరిహారం దొరుకుతుందేమో అనే ఆశతో మహర్షి దగ్గరికి వెళ్ళింది. మహర్షి ధ్యానంలో నిమగ్నమై ఉండడం చూసిన సువర్ణ కాసేపు అక్కడే కూర్చొని ధ్యానం నుంచి బయటకు వచ్చే వరకు వేచి ఉండాలని నిర్ణయించుకుంది. అప్పటికే చాలా సమయం గడిచిపోయింది. మహర్షి ధ్యానం నుంచి బయటకు రావడం లేదు. ఆ మహర్షిని గమనిస్తూ సువర్ణ అక్కడే సంధ్యాకాలం వరకు కూర్చునుంది. సంధ్యాకాలంలో మహర్షి ధ్యానం నుంచి బయటకు వచ్చి తన ఎదురుగా కూర్చొని ఉన్న సువర్ణను చూశారు. సువర్ణను దగ్గరకు పిలిచి, తల్లి, ఎవరు మీరు? ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? ఏమైంది? నాతో ఏదైనా పని ఉందా అని అడిగారు. అది విన్న సువర్ణకు ఎక్కడ లేని బాధ వేసింది. తన ఇన్ని సంవత్సరాల బాధను ఇక దాచలేకపోయింది. తన బాధను కన్నీటి రూపంలో మహర్షి ముందు బయట పెట్టేసింది. అది చూసిన మహర్షి కాసేపు మౌనంగా ఉండిపోయారు. కాస్త సమయం తర్వాత తనకు తానే ధైర్యం తెచ్చుకొని ఏడవడం ఆపేసి మహర్షికి ప్రణామాలు చేసింది. మహర్షి తన ప్రణామాలను స్వీకరిస్తూ, తల్లి, ఇప్పుడు చెప్పు, ఏమైంది అని అడిగారు. అందుకు సమాధానంగా సువర్ణ, స్వామి, నా పేరు సువర్ణ. నేను ఈ గ్రామంలోనే జన్మించాను. ఒక పేద కుటుంబంలో జన్మించిన నేను ఏ పని చేసినా నిందలు వేస్తూ అవమానిస్తున్నారు. అప్పటి నుంచి భరించాను. అయితే ఇక భరించే ఓపిక లేదు స్వామి. ఈ కష్టం నుంచి నన్ను కడచేర్చండి అంటూ వేడుకుంది. ఆమె యొక్క బాధకు చలించిపోయిన మహర్షి తనకు తక్షణమే అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అనే ఒక వరాన్ని ప్రసాదించారు. అది విన్న సువర్ణ మనసులో చాలా అలజడిగా ఉంది. నేను నా కష్టాన్ని పరిహరించమన్నాను, కానీ
ఈ స్వామి అయితే నాకు ఏదో వరం ఇచ్చేశారే, ఏంటిది నాకు అర్థం కావడం లేదు, నా కష్టానికి ఐశ్వర్యానికి ఏ సంబంధం ఉంది అంటూ ఆలోచిస్తుంది. అప్పుడు ఆ మహర్షి, తల్లి, నేను 6 నెలల తర్వాత మళ్ళీ మీ గ్రామంలోకి వస్తాను, నిన్ను కలుస్తాను. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి నేను వచ్చిన తర్వాత పరిహారాన్ని చెప్తాను, నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పి మహర్షి ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులకు మహర్షి ఇచ్చిన వరం యొక్క ప్రభావం వల్ల సువర్ణ అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంది. తను ఏ పని చేసినా నిందిస్తూ అవమానిస్తున్న ఆ ఊరి ప్రజలే ఈరోజు తనని గౌరవిస్తున్నారు. ఊరిలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా సువర్ణ లేనిదే సంపన్నం అవ్వడం లేదు. ఎక్కడ లేని ప్రేమ, గౌరవం పొందుతూ సువర్ణ సంతోషంగా ఉంది. అలా కాలం గడిచే కొద్దీ 6 నెలలు గడిచిపోయాయి. ఇక మహర్షి ఇచ్చిన మాట ప్రకారం తన ఊరికి తిరిగి వచ్చారు. మహర్షి తన ఊరికి వచ్చారు అన్న విషయం తెలియగానే సువర్ణ ఎక్కడ లేని సంతోషంతో తన దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళింది. ఆ మహర్షిని చూడగానే ఎక్కడ లేని సంతోషంతో సువర్ణ మహర్షి యొక్క పాదాలను పట్టుకుంది. అయితే ఇప్పుడు కూడా సువర్ణ కళ్ళలో నీళ్లు కారుతూనే ఉన్నాయి. అయితే అవి ఆనందంతో కూడి ఉంది. కాసేపటి తరువాత సువర్ణ మహర్షిని ఇలా ప్రశ్నించింది, స్వామి, నా కష్టానికి ఐశ్వర్యానికి సంబంధమే లేదు, అయినా కూడా నా కష్టం ఎలా తీరిపోయింది? నేను ఈరోజు ఇంత సంతోషంగా, ఇంత గౌరవంగా ఎలా బ్రతుకుతున్నాను? ఈ రోజుకు నాకు ఇది అర్థం కావడం లేదు. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి స్వామి అంటూ తన పాదాలను పట్టుకుని ఏడుస్తూ ఉంది. సువర్ణను చూసిన మహర్షి, పిచ్చి తల్లి, లే పైనికి. ఐశ్వర్యం ఎలాంటి కష్టాన్నైనా దూరం చేసేస్తుంది, ఎలాంటి మిత్రులను కూడా శత్రువులుగా మార్చేస్తుంది. అలాగే ఎంత పెద్ద శత్రువైనా మిత్రులుగా మారిపోతారు. ఇక నీ దగ్గర ఐశ్వర్యం ఉంటే నువ్వు ఎలాంటి తప్పుడు పని చేసినా నువ్వు నిజాయితీగానే కనిపిస్తావు. అలాగే ఎలాంటి చెడు పని చేసినా నువ్వు చాలా మంచివాడిగానే పేరు తెచ్చుకుంటావు. నీ దగ్గర ఐశ్వర్యం లేదు అనే ఒక విచారం నుంచినే నీకు ఈ కష్టం కలిగింది. నీ ఊరి వాళ్ళు, నీ సంబంధికులు కూడా నిన్ను శత్రువులుగా చూశారు. అయితే ఇప్పుడు నీకు ఐశ్వర్యం వచ్చింది కాబట్టి నువ్వు లేనిదే ఏ పని చేయడం లేదు. అప్పుడు నువ్వు ఉన్నావు, కానీ నీ దగ్గర ఐశ్వర్యం లేదు, అందుకే నీకు విలువ లేదు. ఈ కలికాలంలో డబ్బుకు విన్న విలువ మనిషికి లేదు, మంచికి లేదు. ఈ స్వార్థంతో కూడుకున్న ప్రపంచంలో ఐశ్వర్యమే రాజ్యమేలుతుంది, మంచి కాదు. ఇక ఇప్పుడు నీ దగ్గర ఐశ్వర్యం ఉంది, వీలైనంత మందికి నీ చేతుల మీదుగా దానాన్ని చెయ్యి. నీకు కలిగిన పరిస్థితి ఎవరికీ కలగకుండా ప్రయత్నించు. వాళ్ళ కష్టాలను ఆదుకో, ఎవరిని ఆకలితో చావనివ్వకు. అలా అని సహాయం అడిగిన వాళ్ళందరికీ సహాయపడకు. ఎవరు నీ సహాయానికి యోగ్యులో వాళ్లకు మాత్రమే సహాయపడు. ఇలా పనులు చేసుకుంటూ పోతే నేను ఇచ్చిన వరం నీ వంశపరాంతరంగా ప్రకాశిస్తుంది అంటూ ఆశీర్వదించి స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఐశ్వర్యానికి ఉన్న విలువ, అలాగే తనని ఎలా వాడాలో తెలుసుకున్న సుగుణ ఆ మహర్షి ఇచ్చిన మార్గదర్శనాన్ని పాటిస్తూ సుగుణ మంచి పనులను చేస్తూ తన వంశంలో ఉన్న వాళ్ళకి కూడా మహర్షి యొక్క
మార్గదర్శనాన్ని బోధిస్తూ ఆ మహర్షి ఇచ్చిన వరాన్ని వాళ్ళ వంశం యొక్క తరతరాలకి కూడా ప్రకాశించేలా చేసింది. ఇదండి ఈరోజు మన అమ్మమ్మ కథలు ఛానల్ ద్వారా తెలుసుకున్న అమ్మమ్మ కథ. ఎలా అనిపించింది? ఇలాంటి ఎన్నో కథలను తెలుసుకోవడానికి మన అమ్మమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మహర్షుల ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.